హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైనాన్స్ ఎక్స్చేంజ్లో రెడ్ ప్యాకెట్ అనేటటువంటి ఒక కాంటెస్ట్ ఏదైతే ఉందో దానిలో మనం పార్టిసిపేట్ చేసి ఏ విధంగా మనం ఫ్రీగా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన ఉన్నటువంటి బైనాన్స్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ సర్వీసెస్ అని వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు గిఫ్ట్ అండ్ క్యాంపెయిన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ గిఫ్ట్ అండ్ క్యాంపెయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెడ్ ప్యాకెట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ వచ్చాయండి, సెండ్ అని, రిసీవ్ అనేసి. సెండ్ మనకు అవసరం లేదు, ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోలో నేను దరిదాపు ఒక మీకు 20 నుంచి 23 కోడ్స్ అనేవి ఇస్తానండి. 20 కానీ 23 కోడ్స్ కానీ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ను ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ మీరు ఎంట్రీ చేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ రెడ్ ప్యాకెట్ ద్వారా వచ్చినటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను మొదటి కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. సో ఇక్కడ చేసేది ఏంటి అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఎంట్రీ చేయాలి. LRIWJDJT. సో ఇది ఫస్ట్ కోడ్ అండి. ఇది ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ చూడండి యూజర్ సెంట్ యూ ఏ రెడ్ ప్యాకెట్ అని వచ్చింది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లెయిమ్ రెడ్ ప్యాకెట్ వయా సెర్చ్ యాప్, ఇక్కడ ఓకే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు ఈథీరియం వచ్చింది, చూశారు కదా. ఈథీరియం నేను ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నానండి, ఇంత వర్త్ ఉండే ఇది. తర్వాత ఇక్కడ నేను ఇంటూ మార్క్ క్లిక్ చేస్తున్నా. సో ఇంటూ మార్క్ క్లిక్ చేస్తున్నా. తర్వాత సెకండ్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. సెకండ్ కోడ్ 9TD26QOQ. సో ఇది కోడ్ అండి. క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను, మళ్ళీ ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి నాకు BNB వచ్చింది. సో ఫస్ట్ ఈథీరియం వచ్చింది, ఇప్పుడు BNB వచ్చింది. ఇంటూ మార్క్ క్లిక్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు 2 క్లెయిమ్ చేశాను. తర్వాత ఇప్పుడు 3వ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్లోనే వీటిని ఎంట్రీ చేయాలి. ఇక్కడ చూడండి కోడ్ ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి, ఎందుకంటే 0కి ఓకి కన్ఫ్యూజ్ అవుతారు. BP V8O4LSMG ఎంట్రీ చేసిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ నాకు BNB వచ్చింది చూడండి. BNB వచ్చిన తర్వాత సెండ్ మోర్ రెడ్ ప్యాకెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఇది అవసరం లేదండి, ఈ క్లోజ్ చేసేసాను. ఇక్కడ కూడా క్లోజ్ చేసేసాను. ఏదైతే రివార్డ్ వచ్చిందో అది క్లెయిమ్ చేసేసానండి. సో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ రెడ్ ప్యాకెట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను, రిసీవ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇంకొక కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. ఈ కోడ్ F3MP I6ED. సో ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేశాను, F3MP I6ED. తర్వాత క్లెయిమ్ క్లిక్ చేస్తున్నానండి. తర్వాత ఓపెన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు USDT వచ్చిందండి. సో USDT వచ్చిన తర్వాత ఇంటూ మార్క్ క్లిక్ చేస్తున్నానండి. సో అది అయిపోయింది. దాని తర్వాత కోడ్ మళ్ళీ AC9J113I. సో ఇక్కడ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి, ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి LUNC ఏదైతే ఉందో లూనా అనేటటువంటి
కాయిన్ ఏదైతే ఉందో అది నాకు వచ్చిందనమాట. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేసాను. నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. నెక్స్ట్ కోడ్ IAT9RGJB. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి FORM ఫామ్ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది నాకు రివార్డ్గా వచ్చింది. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. YCZ6-1GMV. సో ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ACT అనే కాయిన్ ఏదైతే ఉందో అది నాకు రివార్డ్గా వచ్చిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. ZUXMNT4E. సో ఇక్కడ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి WCT అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది రివార్డ్గా వచ్చిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. M0KVPRFA. సో దీని కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ వచ్చింది. ఓపెన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి GUN అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది నాకు రివార్డ్గా వచ్చిందనమాట. సో మళ్ళీ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత నెక్స్ట్ కోడ్ 0DLTGPOH. సో ఇంకొకసారి చూడండి 0DLTGPOH. ఇది ఎంట్రీ చేసిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి బ్రోకోలై అనేటటువంటి మీమ్ కాయిన్ ఏదైతే ఉందో అది రివార్డ్గా వచ్చిందనమాట. సో మళ్ళీ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత H10SMZ33. సో క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఇన్వాలిడ్ కోడ్ అని వచ్చింది. ఇంకొకసారి చెక్ చేస్తాను రాంగ్ ఏం పడిందని. సో ఇంకోసారి కోడ్ ఎంట్రీ చేశానండి. H10SMZ33 అని క్లెయిమ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ 0 బదులు O ఎంట్రీ చేస్తున్నానండి. చూద్దాం. క్యాపిటల్ O ఎంట్రీ చేశాను. తర్వాత SMZ33. సో ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఓకే, అది 0 కాదండి, O. సో ఇక్కడ చూడండి బేబీ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది రివార్డ్గా వచ్చిందనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ క్లిక్ చేశాను. నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నా. HEATCEC9. సో కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత క్లెయిమ్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఆండో అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో RWAకి సంబంధించింది అది మనకు రివార్డ్గా వచ్చిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. 7FELZNC0 ఎంట్రీ చేసిన తర్వాత క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నా. ఓపెన్ మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ వర్చువల్ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది మనకు రివార్డ్గా వచ్చిందనమాట. సో దాని తర్వాత 5ZH96OGX. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఇన్వాలిడ్ కోడ్ అని పడింది. ఇంకొకసారి ఎంట్రీ చేస్తాను.
సో ఇక్కడ ఓ బదులు 0 ఎంట్రీ చేశానండి. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది ఇన్వాలిడ్ కోడ్ అని పడుతుందండి. ఈ కోడ్ నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి మీకు కరెక్ట్ కోడ్ అనేది ఇస్తానండి. సో నెక్స్ట్ కోడ్కి వెళ్ళిపోదాం, ఇది అవ్వట్లేదు కాబట్టి. నెక్స్ట్ కోడ్ XBCO4S8. సో ఎంట్రీ చేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఓపెన్ అని వచ్చింది. ఇక్కడ ADA అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది మనకు రివార్డ్గా వచ్చిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ కోడ్కి వెళ్తున్నానండి. PZIKOAVX ఎంట్రీ చేసిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఓపెన్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ కైటో అనేటటువంటి ఏదైతే ఉందో ఆ కాయిన్ అనేది మనకు రివార్డ్గా వచ్చిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నానండి. UVOBXOGD7. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి USDT డాలర్స్ ఏవైతే ఉన్నాయో, సారీ USDT కాదు, ఇక్కడ సోనిక్ ఎస్ అనేటటువంటి కాయిన్, అంటే FTM ఏదైతే కన్వర్ట్ అయ్యి ఎస్గా మారిందో ఆ కాయిన్ అనేది మనకు రివార్డ్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నానండి. నెక్స్ట్ కోడ్ ఎంట్రీ చేస్తున్నా. UV3DNOKO. సో ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఓపెన్ మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ ఎనిమీ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో అది రివార్డ్గా వచ్చింది. సో ఇంటూ మార్క్ క్లిక్ చేశానండి. లాస్ట్ కోడ్ ఎంట్రీ చేస్తాను. ఇప్పుడు 6SA S6VL1. సో 6SA S6VL1 దీని మీద ఎంట్రీ చేసిన తర్వాత క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రెడ్ ప్యాకెట్ హ్యాస్ బీన్ ఫుల్లీ క్లెయిమ్డ్ అనేసి వచ్చిందనమాట. సో ఇంతేనండి. ఈ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోడ్స్ అన్నీ కూడా నేను మీకు ఈ ఏదైతే ఉందో ఈ కోడ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ కోడ్స్ అయితే ఇచ్చుంటానండి. ఈ కోడ్స్ను మీరు కాపీ చేసేసి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి పేస్ట్ చేసేసి మీరు ఈ ఇక్కడ వచ్చేటటువంటి రివార్డ్ ఏదైతే ఉందో ఆ రివార్డును క్లెయిమ్ చేసుకోండి. సో చాలామందికి వచ్చే సందేహం ఏంటి అని అంటే ఇక్కడ రావడం అంతా కూడా, సో ఇక్కడ వచ్చే అమౌంట్ అంతా కూడా 0.0000 ఇలా జీరోస్లో ఉంటుంది కదా, దీనివల్ల మనకేమైనా బెనిఫిట్ ఉందా అని అంటే, సో ఇటువంటి కోడ్స్ అన్నీ ఇయర్ మొత్తంలో ఎన్నో వస్తుంటాయండి. సో ఈ కోడ్స్ అన్నీ ఏ అయితే ఉన్నాయో ఎంట్రీ చేసి మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది ఇక్కడ మీరు స్లోగా ఎర్న్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఎర్న్ చేసుకుంటే దాని తర్వాత కావాలి అంటే మీరు ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను రెడ్ పాకెట్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా నాకు వచ్చినటువంటిది ఇవన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి COS కనిపిస్తుంది, BNB కనిపిస్తుంది, ACT, తర్వాత ఇథీరియం, శివా, తర్వాత WCT, ఫామ్, బేబీ, ఆండో, వర్చువల్, ADA, కైటో, ఈ విధంగా ఎన్నో వచ్చాయన్నమాట. వీటన్నిటిని కూడా మీరు ఫ్యూచర్లో BNBగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు స్పాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ లో వాల్యూ అసెట్స్ టు BNB అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని కాయిన్స్ అనేవన్నీ అక్యుములేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి మీరు కావాలంటే
బిఎన్బి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో బిఎన్బిగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడే కాదండి, మీకు ఈ రెడ్ పాకెట్ ద్వారా వచ్చేటటువంటి కాయిన్స్ యొక్క వాల్యూ అనేది సమ్ అమౌంట్ అనేది అవ్వాలి. డాలర్స్ లేక అయిన తర్వాత కావాలంటే మీరు వీటిని బిఎన్బిగా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఈ రెడ్ పాకెట్ ద్వారా వచ్చేటటువంటి కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఇంకా ఫ్యూచర్లో డైలీ కూడా ఒకవేళ కొత్త కోడ్స్ అనేవి వస్తే అవి మీకు ఇస్తూ ఉంటాను, మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.